రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ అన్నారు. వాడితో మాట్లాడు. నమస్కారం సార్. నమస్తే సార్, లాస్ట్ ఇయర్ నందిత డ్రైవర్ ప్రశాంత్ ఎవరైతే ఉన్నారో మిస్ అయ్యారు అన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్. మరి ఈ వార్తల్లో నిజం ఉందా? అలాగే ఆ ట్రక్ ఏదైతే అప్పుడు గుద్దిందన్నారో దాన్ని పట్టుకున్నామన్నారు కదా, దాని వివరాలు ఏంటి సార్? లాస్ట్ ఇయర్ నందిత కంటోన్మెంట్ ఎమ్మెల్యే 23వ తేదీ అర్లీ మార్నింగ్ 5:15 ఆ టైంలో యాక్సిడెంట్లో ఆమె చనిపోయింది. ఆ టైంలో చనిపోయిన టైంలో ఆమె డ్రైవర్ కమ్ పిఏ, ఆమెకి పిఏ కూడా అతను ప్లస్ డ్రైవర్ కూడా ఆకాష్ అతను ఉన్నాడు. అతనేమో ఇద్దరు ముందు సీట్లో కూర్చున్నారు. అతనేమో బెల్ట్ వేసుకున్నాడు కాబట్టి ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయింది. ఈమె బెల్ట్ వేసుకోలేదు కాబట్టి ఎయిర్ బ్యాగ్ ఓపెన్ కాలేదు. ఈమె చనిపోయింది, అతను సివియర్ గాయపడ్డాడు. అతనే వీళ్ళ సిస్టర్ నివేదిత వాళ్ళకి ఫోన్ చేసి మేము యాక్సిడెంట్ జరిగింది, మా ఇద్దరికి గాయాలైన అన్నాడు. మేబీ అతనికి తెలియకపోవచ్చు, ఎందుకంటే అతను కూడా ఇరుక్కుపోయాడు. వీళ్ళు బయట వచ్చి లాగితే కానీ తెలియదు. ఈమె సృహ తప్పిందని కూడా అనుకోని ఉండొచ్చు. ఏదేమైనా అతను అలాగ ఫోన్ చేశాడు. అప్పటి నుంచి అతను 108కి ట్రై చేస్తున్నారు. వీళ్ళ ఇద్దరు సిస్టర్స్ కూడా ఈమెతో వెళ్ళారు. వీళ్ళంతా కూడా వీళ్ళ ఫ్యామిలీ 2 వెహికల్స్లో సదాశివపేట దగ్గర ఒక విలేజ్కి వీళ్ళు మిస్కిన్ బాబా దర్గాకి వెళ్ళి పూజలు చేసుకొని అర్లీ మార్నింగ్ సిటీలోకి ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయినప్పుడు ఈమె నాకు టిఫిన్ కావాలి, ఆకలిగా ఉంది, అక్కడ దాబా చూస్తాం కదా దాంట్లోకి వెళ్దామని వీళ్ళ కారులో ఉన్న 12 ఏళ్ల పాప అక్క కూతురు శ్లోక, ఆ పాపని వాళ్ళ కారులో మార్చేసి ఒక దగ్గర ఆగమని చెప్పి వై జంక్షన్, మన కూకట్పల్లి వై జంక్షన్, ఆ పాపని ఆ కారులో పెట్టి తను డ్రైవర్ని తీసుకొని వెనక్కి వెళ్ళింది. వెనక్కి వెళ్ళిన ఒక 20 నిమిషాలకి ఫోన్ చేసి చెప్పాడు. దాంతో అక్కడి నుంచి ఇంకా అంబులెన్స్ రావడం, అతన్ని లాగడం, ఈ లోపల పోలీసులు రావడం, ఈమె చనిపోయిందని అంబులెన్స్లో టెక్నీషియన్ చెప్పడం. సో ఇతన్ని తీసుకొని అక్కడ మదీనాగూడ, మియాపూర్ దగ్గర మదీనాగూడలో ఉండే శ్రీకర్ హాస్పిటల్లో చేర్చడం, ఇవన్నీ జరిగాయి. తర్వాత పోలీసులు ఎంటర్ అయినాక పోలీసులు ఆ సీన్ని పరిశీలించారు ఎలా జరిగిందని. వాళ్ళు దాని మీద ఉన్న దుమ్ము, పెయింట్ లాంటిది ఆ కారు మీద ఉన్న ఇవన్నీ చూసి సమ్ టిప్పర్ని ఢీకొని ఉండి, ఎందుకంటే అంత పెద్ద ప్రమాదం రైలర్ని ఢీకొంటే కలగదు, ఖచ్చితంగా ఏదో స్ట్రాంగ్ వెహికల్ని ఢీకొని ఉండొచ్చు. ఈ దుమ్ము ఇదంతా దీని మీద పడి ఉందంటే ఏదన్నా ట్రిప్పర్ రెడ్ శాండ్ కానీ అట్లాంటిది తీసుకెళ్ళే ట్రిప్పర్ని గుద్దుండొచ్చు అనేది అనుకున్నారు. దాని నుంచి వాళ్ళ ఆ దిక్కుగా టిప్పర్స్ ఎగ్జిట్ ఉంటుంది కాబట్టి టోల్ ఎగ్జిట్ దగ్గర సీసీటీవీలని పరిశీలించారు. ఆ టైంలో ఒక 6 టిప్పర్లు వెళ్ళినట్టుగా తెలిసింది. ఆ టిప్పర్ని మొత్తానికి 6 టిప్పర్లో ఆర్టీఓ అధికారుల సహాయంతో వాళ్ళ నెంబర్ని ఐడెంటిఫై చేశారు. TS08 UJ0025 ఇది టిప్పరు. ఈ టిప్పర్కి సిగ్నల్ లైట్ బోర్డు ఉంది కదా, అది దెబ్బ తగిలింది. తర్వాత దానికి గార్డ్గా పైన ఉంటుంది, అది కూడా బాగా డ్యామేజ్ జరిగింది. ఆ డ్రైవర్ని తీసుకొని విచారించారు పోలీసులు. విచారిస్తే టిప్పర్ డ్రైవర్ ఇలాగా గుద్దుకునింది, నేను ఇంక భయపడి వెళ్ళిపోయాను అని చెప్పాడు. సో అతని మీద కూడా కేసు నమోదు చేశారు. ఎందుకంటే అతను ఇమీడియట్గా ఫోన్ చేసి ఉంటే 108కి మేబీ ఆమె కూడా బతుకుండొచ్చు, తెలీదు, ఆమె కొస ప్రాణంతో ఉండొచ్చు. వాళ్ళని అప్పుడే కానీ చేస్తుంటే, ఎందుకంటే లేట్ అయింది, వీళ్ళకి అసలు ఆ డ్రైవర్కి చాలాసేపు 108 దొరకలేదు. సో అందువల్ల అతని మీద కేసు పెట్టారు. అట్లాగే డ్రైవర్ మీద కూడా నివేదిత, వీళ్ళ సిస్టర్ లాస్య నందిత వాళ్ళ చెల్లెలు నివేదిత కంప్లైంట్ చేసింది. డ్రైవర్ కావాలని యాక్సిడెంట్ చేశాడా లేకపోతే నెగ్లిజెన్స్ వల్ల చేశాడా, ఏదైనా డ్రైవర్ కారణం అనేది. రెండోది మాకు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఇద్దరు యాక్సిడెంట్ అయింది అని చెప్పాడు తప్ప ఇంత సివియర్ యాక్సిడెంట్ అనేది అతను చెప్పలేదు. సో అని కంప్లైంట్ ఇచ్చారు. ఇతని మీద IPC 304A కింద కేసు పెట్టారు. అయితే ఇప్పుడు కొత్తగా ఒక వార్త ఏమనిపిస్తుందంటే ఇతను మిస్సింగ్ అని అంటున్నారు. ఎవరు? ఆకాష్ కనిపించట్లేదని. అందువల్ల ఇప్పుడు పోలీసులు వెతుకుతున్నారని చెప్తున్నారు. అయితే అతను కనిపించకపోవడానికి ఒక కారణం ఉందని వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు. అదేంటంటే
లాస్య నందిత ఎమ్మెల్యే కాబట్టి వాళ్ళ బీఆర్ఎస్ శ్రేణులు వాళ్ళు ఇతని మీద కోపంగా ఉంటారు, ఇతనే చేశాడని కూడా పుకార్లు వచ్చాయి కాబట్టి అతను తన మీద ఏమన్నా దాడులు చేస్తారేమో అని చెప్పి అతను భయంతో ఎక్కడో దాక్కున్నాడు, ఖచ్చితంగా పోలీసులకైతే అందుబాటులోకి వస్తాడు, ఈ భయం వల్ల అతను దాక్కున్నాడు, అతనికి సెక్యూరిటీ కావాలి అనేది కొంతమంది చెప్తున్నారు. ఏదేమైనా ఖచ్చితంగా అతనికి సెక్యూరిటీ ఇవ్వడం, పోలీసులు అతన్ని ఇంకా లోతుగా విచారించాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పటివరకు అతన్ని విచారిస్తే అతను ఏం చెప్తున్నాడంటే నాకు కళ్ళు బయలుగమ్మాయి, నాకైతే ఏం తెలియదు, గుర్తులేదు ఏమి అని చెప్తున్నాడు. మేబీ అది ఒక ట్రామా అంటారు, ట్రామా తర్వాత పోస్ట్ ట్రామాటిక్ ఒక మెంటల్ డిసార్డర్ కూడా జరుగుతుంది, పిఎస్టిడి అంటారు. ఈ పోస్ట్ ట్రామాటిక్ మెంటల్ డిజార్డర్ ఒక్కోసారి టెంపరీగా ఉంటుంది, అప్పుడు మెమరీ కూడా కంప్లీట్గా రికవర్ కాదనమాట, స్లోగా వస్తుంది. సో ఒక్కోసారి రాకుండా కూడా పోవచ్చు. ఏదేమైనా అతను నిజం చెప్తున్నాడా లేదా అనేది టిప్పర్ని అయితే ఢీకొన్నారు, క్లియర్గా తెలుస్తుంది. మరి టిప్పర్ని ఇతను ఢీకొన్నాడా, టిప్పర్ ఏమన్నా రివర్సల్ ఇతను దాన్ని కొట్టిందా అనేది ఇంకా డ్రైవర్ని కూడా విచారిస్తున్నారు. ఇప్పుడే వాళ్ళు అన్ని విషయాలు ఇంకా పోలీసులు బయట పెట్టట్లేదు. డిఎస్పీ రవీందర్ రెడ్డి ఏం చెప్పాడంటే మేము ఇంకా విచారిస్తున్నాము, దాని తర్వాతే డీటెయిల్స్ బయటికి చెప్తా ఉంటున్నారు. మేబీ ఈరోజు ప్రెస్ మీట్ ఏమైనా పెట్టి చెప్పే అవకాశాలు ఉండొచ్చు. ఉంటే మాత్రం ఇది ఏమన్నా కుట్రపూరితంగా జరిగిందా లేదా అనేది వాళ్ళు బయట పెట్టాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఇంట్లో వాళ్ళు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అట్లాగే ఈ లాస్య నందిత తెలిసిన వాళ్ళు కూడా కొన్ని డీటెయిల్స్ ఇస్తున్నారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇతను పిఏ, ఇతను యాక్చువల్గా కానిస్టేబుల్ ఎగ్జామ్ రాశాడు, పాస్ అయ్యాడు, అతను పోస్ట్ కోసం వెయిటింగు, అవి రాలేదు, పెండింగ్ పడింది. అందుకని అతను ఒక ఫ్రెండ్ ఈ అమ్మాయికి చిన్నప్పుడు చైల్డ్హుడ్ ఫ్రెండ్ ద్వారా దీంట్లో జాయిన్ అయ్యాడు. ఆ ఫ్రెండ్ రికమెండ్ చేశాడు. ఎందుకంటే లాస్య నందిత ఈ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆమె 2 వెహికల్స్ కొనింది, స్కార్పియో ఒకటి, ఎక్సెల్ ఇదొకటి 3-6 ఎక్సెల్ 6 మారుతి, ఈ 2 కొనింది. అక్కడేమో ఆమె నల్గొండ సభ నుంచి రిటర్న్ వస్తున్నప్పుడు నార్కట్పల్లి దగ్గర ఆటోని గుద్దుకొని అందులో ఒక హోమ్ గార్డ్ కూడా చనిపోయాడు ఆ యాక్సిడెంట్లో. అందులో శేఖర్ అనే డ్రైవర్ ఉండేవాడు. సో ఆ కారు డ్యామేజ్ అయింది. శేఖర్ను కూడా ఆమె మార్చేసి వాళ్ళ చెల్లెల కారు నడపమని చెప్పి తను వేరే డ్రైవర్ కావాలంటే వాళ్ళ చిన్ననాటి ఫ్రెండ్ ఇతన్ని రికమెండ్ చేశాడు. ఇతన్ని పిఏగా ఫస్ట్ అనుకున్నారు. తర్వాత ఇప్పుడు ఈ కారుకి కూడా ఎవరు డ్రైవర్ లేడు కాబట్టి ఇతన్ని డ్రైవర్గా కూడా తీసుకున్నారు. సో అలాగా ఇతను నిజానికి ఇతను ప్రొఫెషనల్ డ్రైవర్ కాదు ఇతను, కాబట్టి ఇతను అది చెప్పి క్లియర్గా డ్రైవర్గా ఉండకుండా ఉండాల్సింది. సో ఆ రకంగా నెగ్లిజెన్స్ కూడా ఉంది. ఆమె కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఇతను ప్రొఫెషనల్ డ్రైవర్ కానప్పుడు డ్రైవర్గా పెట్టుకోవడం కరెక్ట్ కాదు అనేది అనుకొని ఉండాల్సింది అనేది చెప్తున్నారు. ఏదేమైనా ఇతను కంటోన్మెంట్ బోర్డులో శ్రీనివాస్ అని వీళ్ళ ఫాదర్ దప్పేదారుగా ఉన్నాడు. ఆయన చనిపోయినప్పుడు కారుణ్య నియామకం కింద, అంటే మామూలుగా ఎవరన్నా డ్యూటీలో ఉండి చనిపోయినప్పుడు వాళ్ళ పిల్లలకి ఇచ్చే ఒక ఇది ఉంటుంది, దాని కింద ఇతను అప్లై చేసుకుంటే ఆ జాబ్ రాలేదని, దానివల్ల ఇతను కానిస్టేబుల్ ఎగ్జామ్ రాశాడని చెప్తున్నారు. ఏదేమైనా శేఖర్ గాని ఉంటే ఈ యాక్సిడెంట్ ఈ స్థాయిలో జరగకపోవచ్చు అని కొంతమంది, అట్లా అనుకున్నప్పుడు మరి అక్కడ ఎందుకు శేఖర్ యాక్సిడెంట్ చేశాడని. సో ఇది 3వ యాక్సిడెంట్ అని. ఫస్ట్ ఇదేమో లిఫ్ట్లో 3 గంటలు ఆమె వేరే మెంబర్స్తో కలిసి ఒక షాప్ ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు ఓవర్లోడ్ ఎక్కేసేసరికి లిఫ్ట్ జామ్ అయిపోయింది, 3 అవర్స్ రాలేదు. చివరికి దానికి గోడకి రంధ్రం పెట్టారు, ఊపిరి ఆడకుండా ఉంటుంది గాలి లేకుండా. సో అది ఫస్ట్ యాక్సిడెంటు. 2వది నార్కెట్పల్లి, ఇది 3వది. నార్కెట్పల్లి దీనికైతే 10 డేసే గ్యాప్.